చల్లగా. He's a freaking badass. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీగ సీజన్ 27 ప్రీ ఫైనల్స్ పెనల్టిమేట్ ఎపిసోడ్ కి వెల్కమ్. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఈ ఎక్సైటింగ్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి నమస్కారాలు తెలుపుకుందాము. మ్యూజికల్ మగధీర శ్రీ కీరవాణి గారికి నమస్కారం సార్. కలంతో సరికొత్త పదాలని సృష్టించే మా లిరికల్ బాస్ శ్రీ చంద్రబోస్ గారికి నమస్కారం. సైలెంట్గా ఉంటూనే సూపర్ అనిపించుకునే మా సునీత గారికి నమస్కారం మేడం. అలాగే ఎట్లాంటి పాట అయినా ఏ జనరేషన్ అయినా అద్భుతంగా వాయించగలిగే మా వాద్య బృందానికి నమో నమః. ఛాంపియన్స్ ఆఫ్ సీజన్ 27. గత వారం డివోషనల్ సాంగ్స్తో పోటీ పడ్డారు ఈ 8 మంది కంటెస్టెంట్స్. ఇక ఈ వారం ఏంటంటే సంగీతం ఒక పెద్ద సముద్రం అయితే దానికి అందం తెచ్చే అలే రాగం. పాటను వినిపించేది గాయకులైనా ఆ పాటకు అనుభూతి చెందేలాగా చేసేది మాత్రం రాగమే. అలాంటి రాగాల మాధుర్యంతో అద్భుతం అనిపించుకొని తెలుగు సినిమాల నుంచి కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ అంటే రాగా బేస్డ్ సాంగ్స్తో ఈ పిల్లలు పోటీ పడబోతున్నారు. ఇవాల్టి ఈ ఎపిసోడ్ అండ్ రేపటి ఎపిసోడ్ తర్వాత అండ్ గత 2 వారాల ఎపిసోడ్స్ తర్వాత ఈ 8 మందిలో ఏ నలుగురికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి 4 మాత్రమే ఫైనల్స్ చేరుకుంటారు. ఆ ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ సీజన్ సూపర్ ఛాంప్స్. వాళ్ళకి 5 లక్షల రూపాయల బహుమతి అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయల బహుమతి అందజేయనున్నారు. ఈ రాగా బేస్డ్ సాంగ్స్ మండే ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బీ మా జోషికా. చిలిపిగ
జడ్జెస్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఒకవేళ నువ్వు గెలిచావనుకో ఈ సీజన్లో, గెలిస్తే నువ్వేంటి ఐప్యాడ్ పెన్సిల్ కొనుక్కుంటావా? అది కొనుక్కుంటా. ఇంకా ఆర్ఎఫ్సి కొనుక్కుంటాను అన్నదే. ఆర్ఎఫ్సి కాదు సార్, అంటే 5 లక్షలు కదా, సో 2 lakhs నేను పేదవాళ్ళకి ఇస్తాను, మిగతా Okay. 3 lakhs నా దగ్గర ఉంచుకుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సో నువ్వు ఓడిపోయావు అనుకుందాం, దానికి కూడా ఛాన్స్ ఉందిగా. అవును సార్. నువ్వు ఓడిపోయినా గెలిచినప్పుడు ఏదైతే నువ్వు 2 lakhs పేదవాళ్ళకి ఇస్తా అన్నావో అలా అనడం ద్వారా నువ్వు మా హృదయాలు గెలుచుకున్నావు కాబట్టి నువ్వు విన్నర్వే ఆల్రెడీ. సింపుల్. థ్యాంక్ యూ సార్. బీ రెడీ ఫర్ బోత్. ఓకే ఓకే సార్. బట్ ఆలోపన 2 లక్షల రూపాయలు ఉండదు, కానీ పెన్సిల్ నేను ఇస్తా. నా దగ్గర బోల్డ్ పెన్సిల్స్ ఉన్నాయి, ఐప్యాడ్ పెన్సిల్స్. కాబట్టి నేను ఏమంటాను చూడు, నీ భాషలోనే అంట. ఈ రౌండ్ పేరేంటి? రాగా బేస్డ్ రౌండ్. ఏ రాగం ఇది? పహోడి సార్. పహాడి. పహాడి. పహాడ్ ఆర్ పహాడి అంటారు కొంతమంది. ఓకే. నేను కంటెస్టెంట్ బేస్డ్గా పాడినా, రాగా బేస్డ్ నాకు తెలియదు, నాకు రాగాలు తెలియవు. ఓకే. జోషిక నీ పేరుగా, జ్ఞాపిక నీ చెల్లిగా, గొంతులు సుగంధమే చిందేనుగా. జోషిక నీ పేరుగా, జ్ఞాపిక నీ చెల్లిగా. am I right? అవును సార్, కరెక్ట్. గొంతుల సుగంధమే చిందేనుగా. నువ్వు ఓడినా నువ్వు గెలిచినా ఐప్యాడ్ పెన్సిల్ ఇస్తానుగా. థ్యాంక్ యూ సార్. జోషిక, కొన్ని ఎక్స్ప్రెషన్స్. నమస్తే మ్యామ్. నమస్తే తల్లి. కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే ఎంత స్వచ్ఛంగా అన్నావంటే, ఎస్పెషలీ సెకండ్ చరణం అత్యద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఈ పాట స్టార్ట్ చేసి సెటిల్ అయ్యి అద్భుతంగా పాడడానికి నీకు అంత టైం పట్టింది. అది కొంచెం టెన్స్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అలాంటి మూమెంట్ ఇది. పూర్తిగా పాడిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, ఎక్స్ప్రెషన్ అనేది నీ గొంతులో సహజంగా పలుకుతుంది. దానికి నువ్వు ప్రత్యేకించి శ్రమ పెట్టి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో దాట్స్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. పల్లవి ఫస్ట్ చరణం మాత్రం కొంచెం శృతిపోయింది నాన్న. సెకండ్ చరణం నుంచి మాత్రం ఫస్ట్ అలా పాడిందా? లేదు, ఇది కరెక్ట్ అన్నట్లుగా పాడావు. ఓకే మ్యామ్. ఓకే, ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. జోషిక, నమస్తే సార్. నమస్తే. మా బాగా పాడావు, కానీ చరణాల్లో కొన్ని చోట్ల నాకెందుకో శృతి విషయంలో కొంచెం ఇంపుగా అనిపించలేదు. అది వేరే విషయం. తర్వాత ఈ పాటలో ఏంటంటే ముఖ్యమైన ఉద్దేశం, పాట యొక్క ఉద్దేశం ఏంటంటే, చలనం లేని ఒక వ్యక్తిలో సంచలనం కలిగించే భావాలు ఈ పాటలో ఉన్నాయి. ఈ పాటలో శాస్త్రి గారు అలాంటి పాట రాశారు. ఒక పెద్ద ఆయన అన్నారు, అక్షరాలకు పాలు పట్టి, పదాలకు అన్నం పెట్టి, వాక్యాలకు వ్యాకరణం నేర్పిస్తే అది కవిత్వం అవుతుంది. ఆ కవిత్వానికి కన్నీళ్ళు అద్దితే అది జీవితం అవుతుంది. ఆ జీవిత సారమే ఈ పాట. అంత మంచి పాట. నువ్వు చరణాల్లో 2-3 చోట్ల చిన్న చిన్న పొరపాటు చేసావు. అది సవరించుకుంటే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. నా పేరేంటి? చంద్రబోస్ సార్. కాదు, పేదవాడు. లిస్ట్లో టాప్లో రాసి పెట్టుకో. ఓకే, పేదవాళ్ళ లిస్ట్ ఉంటుంది కదా, నువ్వు ఇస్తావు అనుకున్నావు కదా, దాంట్లో టాప్లో రాసుకో. సార్ అందరికీ తలా 2 రాదు సార్, మరి ఆశపడకండి. ఆ 2 లక్షలు స్ప్లిట్ చేసి ఎంతమంది, 1 లక్ష మంది ఉన్నారంటే వాళ్ళు ఎంత వస్తుందో చూసుకోండి మీరు. సెలబ్రిటీ పేదవాడిని. ఆస్కర్ పేదవారివి. Pre-finals Raga based songs round Monday episode lo second contestant is going to be Arya Mitra. శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ శ్రీదేవి వంగకు చిలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు శ్రీదేవి వంగకు చిలిపిగా చూడకు అలమేలు
పలుకరానీయకు ముత్తు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి ముత్తు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి మురిపించి లాలించి మూచటల తేల్చి శేషశైలవాస శ్రీ వెంకటేశ పట్టు పానుపు పైన పవళించర స్వామి పట్టు పానుపు పైన పవళించర స్వామి భక్తులందరూ నిన్ను ప్రస్తుతించి పాడా చిరునగవులొలుకుచు నిదురించు నీ మోము చిరునగవులొలుకుచు నిదురించు నీ మోము కరువు తీరాగాంచి కరింతుము మేము శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ్య శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ ఆనంద భైరవి అండ్ రీతి రీతి గౌడ గౌడ. ఇది ఎక్కడ మారింది? అంటే పల్లవి మొత్తం రీతి గౌళలో ఉంటుంది. ఉమ్. సగరిగా మా నిదమా నిని సా సనిదమా గమ ప మగరి సా ఏయ్, ఇది రీతి గౌళ మూర్ఛన. సో పల్లవి మొత్తం రీతి గౌళలో ఉంటుంది. తర్వాత చరణం నుంచి ఆనంద భైరవి ఛాయలు అలా స్లోగా వస్తుంటాయి. సగరిగా మా పద బసా సనిదమా గమ ప మగరి సా నేను ఒప్పుకోనరా. ఎందుకు సార్? నువ్వు ఆనంద్ భైరవి పేరు చెప్పి మళ్ళీ రీతి గౌడే పాడుతున్నావు ఇంకో రీతిలో. సార్ నువ్వు రీతి గౌళ, మరో రీతి గౌళ. ఆ? సార్, నానా రీతి గౌళల్లో నువ్వు పాడి ఆనంద్ భైరవి అంటే ఎలా ఒప్పుకోను నేను? సార్ అందుకనే ఒక సంగతి వేశాను సార్ చివరన. ఇది ఓన్లీ ఆనంద భైరవిలోనే ఎక్కువ వాడతారు. నువ్వు వేసిన సంగతి అర్థమైంది, నీ సంగతి కూడా అర్థమైంది నాకు. సరే, నీ పాట ద్వారా నాకు ఒకనొక బాల్యం గుర్తు చేసావు. చెప్పనా? చెప్పండి సార్. చరణ్, 1975లో హైదరాబాద్ మహానగరంలో తాజ్ హోటల్స్ లేవు, ఏమీ లేవు, అట్లాంటి ఏం లేవు, 5 స్టార్ హోటల్స్ లేవు. అప్పుడు నాకు తెలిసి ద్వారకా హోటల్ ఉండేది, అన్నపూర్ణ ఉండేది. నీకు తెలుసా అన్నపూర్ణ హోటల్? అన్నపూర్ణ హోటల్ అంటే అది అబిడ్స్లోనే ఎక్కడో ఉంది, చాలా పెద్ద హోటల్ అది. ఇప్పుడు చూస్తే చిన్న పిట్టలా ఉంటుంది. ఆ హోటల్లో మా చిన్నాన్నగారు కాశీ విశ్వేశ్వరరావు గారని ఆయన బస్ చేసేవారు ఎప్పుడు. ఆయన ఫ్రెండ్స్ సర్కిల్ పెద్దది. ఆ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళే స్వర్గీయ గుమ్మడి గారు, తర్వాత చక్రవర్తి గారు, వీళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్నప్పుడు నేను ఆ సమ్మర్ హాలిడేస్కి వచ్చి అక్కడ ఉంటే చక్రవర్తి గారు నేను వైలిన్ వాయించడం చూశారు 1975లో. మీ అబ్బాయిని నాతో పంపేయండి కాశీ గారు, నేను మా ఇంట్లో పెట్టుకుని నేను రికార్డింగ్స్ అవన్నీ అలవాటు చేస్తాను, మంచి టాలెంట్ పైకి వస్తాడు, పంపేయండి అన్నారు. మా వాళ్ళు ఒప్పుకోలేదు. మా నాన్నగారు అది లేదు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, చదవాలి అని చెప్పి, ఇప్పుడే 10th పాస్ అయ్యాడు, మెట్రికులేషను, హయ్యర్ ఎడ్యుకేషన్ అంటున్నారు అందరూ అని చెప్పి పంపలేదు. ఆ తర్వాత ఏమైంది, జీవితం నానా రకాల అడ్డదారులు, మెయిన్ దారులు, రహదారులు, సిమెంట్ దారులు, ముళ్ళ దారులు తొక్కి 1987లో మళ్ళీ ఆయన దగ్గరే చేరాల్సి వచ్చింది అసిస్టెంట్గా. అంటే 12 సంవత్సరాలు వేస్ట్ అయిందంటే వేస్ట్ కాదు, ఎన్నో నేర్చుకున్నాం. నేను దేన్ని వేస్ట్ అన్న కానీ మళ్ళీ ఆయన ఆఫర్ని 12 ఏళ్ల తర్వాత స్వీకరించాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు ఆ అన్నపూర్ణ హోటల్లో నేను ఫస్ట్ టైం లిఫ్ట్ ఎక్కాను. లిఫ్ట్ అనేది ఆశ్చర్యకరమైన విషయం. మా ఊళ్ళలో లిఫ్టులు లేవు. అప్పుడు ఆ హోటల్లో రోజు సుప్రభాతం మార్నింగ్ ప్రతి రూమ్లోనూ ఒక చిన్న స్విచ్ ఉంటుంది, స్పీకర్లు ఉంటాయి అందులో ఈ పాట ప్లే చేసేవాళ్ళు.
శేషశీలవా అదిని వెంకటేశ్వర స్వామి మీద ఘంటసాల గారు పాడిన వేరే ఉన్నాయి. జయ 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 శ్రీ వెంకటేశ, నమో వెంకటేశ, ఇవన్నీ ఒక 5-6 పాటలు, సుప్రభాతం, ఇవన్నీ పెట్టేవారు. అది మంచి నాస్టాలియా గుర్తొచ్చింది నాకు. ఏమో మా చిన్నాన్నగారి గురించి ఇంకోటి చెప్తా. మనకి ఏం కావాల్సిన ఇవ్వాల్సిన వాళ్ళు మనకి ఎవరు ఫస్ట్ ప్రథమ కర్తవ్యం ఎవరిది? మనకి ఏం కావాల్సిన ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు, తల్లి తండ్రి, అంతేనా? మాట్లాడమే. ఎస్ సార్. ఏం కావాలన్నా మన వాళ్ళే ఇవ్వాలి. కానీ మాకు అప్పుడప్పుడు జేబులోంచి ఆయన లాల్చీ దొరుకుని జేబులోంచి 5 రూపాయలు 10 రూపాయలు మాకు ఇచ్చేవారు. ఎవరు? మా చిన్నాన్నగారు, కాశీ విశ్వేశ్వరరావు గారు. అట్లాగా ఆయన అంటే నాకు స్పెషల్గా ఒక అభిమానం. ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు అప్పుడప్పుడు, పాకెట్ మనీ అని. సో కాశీ విశ్వేశ్వరరావు గారు నా జీవితంలో ఏం పాత్ర పోషించారో నేను నీ జీవితంలో అదే పాత్ర పోషిద్దామని ఉంది. ఏమంటావు? నువ్వు విన్ అయితే తాన్పుర కొనుక్కుంటాన్నావా? ఎస్ సార్. మంచి తంబుర ఎస్ సార్. నేను కొనిస్తానయ్యా. నేనేమంటానంటే వెంకటార్య మిత్ర సూర్య కార్తికేయ తంబురా కొని నేను నీకిత్తునయ్యా థ్యాంక్స్ సార్. అంచేత అత్తోట వెంకటార్య మిత్ర సూర్య కార్తికేయ. ఏమంటావు? థ్యాంక్స్ సార్. చాలా చక్కగా పాడావు. గమకాలు ఇంకా సరిగ్గా రాలేదు, అవన్నీ కూడా వయసుతో పాటు వస్తాయి. ఇంకా చాలా ఒదుగు, చాలా సంగతులు ఉన్నాయి అందులో. అవన్నీ బాగా ప్రాక్టీస్ చేయి. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. థ్యాంక్స్ సార్. ఆర్యమిత్ర నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు. థ్యాంక్స్ సార్. మొదటి చరణం చాలా బాగా పాడావు. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలిమేలు మంగకు, ఆ చరణం బాగా పాడావు. రెండో చరణము మొదటి పల్లవి భక్తి కంటే కొంచెం భయంతో పాడినట్టుగా అనిపించింది. బాగా వణుకుతోంది గొంతంతా కూడా. అది కొంచెం జాగ్రత్తగా దాన్ని సవరించుకో, సరి చేసుకో. ఇప్పుడు కీరవణ్ గారు ఆయన నోటి ద్వారా నీ పూర్తి పేరు చెప్పారు. నీ పూర్తి పేరు నువ్వు చెప్పు నాకు ఒకసారి. అతోట వెంకట ఆర్యమిత్ర సూర్య కార్తికేయ. అతి పెద్ద పేరా ఇది? ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళలో ఇదే పెద్ద పేరా? ఎస్ సార్. అంతే కదా? అనుకుంటున్నా. నేను ఎప్పటి నుండో ఒకటి అడగాలని నాకు అనిపిస్తోంది. ఏంటంటే తెలుగు భాషలో అతి పెద్ద పదం ఏంటి చెప్పు? తెలీదు సార్. తెలుగు భాషలో అతి పెద్దదైన పదం ఏంటంటే మంచుకొండ యనుంగు పెండ్లి కొడుకు. ఇది శ్రీనాథుడు శివుడి గురించి రాసిన మాట. మంచుకొండ యనుంగు పెండ్లి కొడుకు. ఇది పెద్ద మాట తెలుగులో. అట్లాగే ఇంగ్లీష్లో అతి పొడవైన మాట అది తెలీదు సార్. న్యూమోనో ఆల్ట్రా మైక్రోస్కోపిక్ సిలికో వాల్కనో కొనియాసిస్. ఇది ఒక ఊపిరితిత్తుల వ్యాధి. అతి పెద్ద పదం ఇంగ్లీష్లో. అట్లాగే ఇప్పుడు నీకున్న పెద్ద పేరులాగా నీకు జీవితంలో పెద్ద పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సార్. నానా ఒకటి నేను ముందు నుంచి చెప్తున్నాను, నీకు కొంచెం కుదురు ఉండాలి సింగింగ్లో. గమకాలు చాలా అద్భుతంగా పలుకుతాయి, నీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నీ గమకాల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము. పాట మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏమవుతుందంటే కొన్నిసార్లు అద్భుతంగా ఉంటుంది, కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు ఏంటిలా అలా ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే మ్యామ్. ఓకేనా? ఓకే మ్యామ్. అలా ప్రాక్టీస్ చెయ్యి. అండ్ బుజ్జి కవి ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు నీ పేరు మీద. మాకు రకరకాల యాడ్స్ కూడా వస్తున్నాయిరా, తెలుసా? ఆర్యమిత్రలాగా పద్యాలు చెప్పాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని అవేవో వచ్చాయి మధ్యలో, నేను చూస్తూనే ఉన్నాను. ఇంత పాపులర్ అయిపోయావేంట్రా బాబు? మాకు రాలేదు మ్యామ్. నాకు వచ్చిందిరా. అంటే నేను నిన్ను ఫాలో అవుతున్నాను, నువ్వు నన్ను ఫాలో అవ్వట్లేదు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. చాలా అద్భుతమైన పాట వినిపించావు. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్స్ మ్యామ్. కీరవాణి గారికి కూడా మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ సీజన్లో ఆల్రెడీ ఆయన పిల్లలకి గిఫ్ట్లు అనౌన్స్ చేశారనమాట, ఇద్దరికి ఆల్రెడీను. ఈ వరుసలో 8 మందికి గిఫ్ట్లు ఉంటాయి అనుకుంటాను. నేను కూడా పాడి ఎలిమినేట్ అవుదాం అనుకుంటున్నాను అనమాట ఈ కాంపిటీషన్లో. మీ నలుగురు అయిన తర్వాత నేను కూడా ఒక ఎంట్రీ ఇచ్చుకొని ఒక ఎలిమినేట్ అయిపోదాం అనుకుంటున్నాను బ్రో. వాట్ యూ థింక్ బ్రో? ఆడిషన్స్ అయిపోయి కదా బ్రో. ఈటీవీ నాదిరా. స్పెషల్ ఎంట్రీ ఏంటి? అంతే, స్పెషల్ ఎంట్రీ, వైల్డ్ కార్డ్. ఓహో, పెద్ద స్కీమే. రాగా బేస్డ్ సాంగ్స్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ఆద్య.
ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు శరణాగతి నీవు భారతి. నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము. నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్థ నిధులున్న నెలవు. కోరిన మిగిలిన కోరికేమి నేను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప. చేరిన ఇక చేరు ఉన్నదేమి నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే. అలయన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే. శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే. అలయన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే. త్యాగయ్య గలసి మరావిళ్ళేన అనంత రాగాలు నీ మూర్తుడే. నీ కరుణ నెలకొన్న ప్రతిరచనం జననీ భవతారక మంత్రాక్షరం. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. నువ్వు నీ ఫిజికాలిటీకి ఈ పాటకి అసలు సంబంధం లేదు. నువ్వు ఈ పాటకి గ్రూవ్ అయిన విధం, ద వే యూ వైబ్ టు దిస్ సాంగ్, ఏదో ఒక వెస్టర్న్ సాంగ్ పాడుతున్నట్టుగా నీ వైబ్, కానీ నువ్వు పాడిందేమో క్లాసికల్ సాంగ్. అవును సార్. నువ్వు ఎలా పాడావో జడ్జెస్ని అడుగుదాం. ఓకే సార్. ఓకే జడ్జెస్, ఎనీబడి. అన్నిటికంటే చివర్లో మొత్తం అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుతున్నప్పుడు అన్నది తను. అప్పుడు relief వచ్చింది. ఎందుకు నాన్న అంత టెన్షన్ తీసుకున్నావా? ఈ పాట అవును మేడం. టెన్షన్ పెట్టిందా చాలా నిన్ను? అంటే ఇందులో చాలా సంగతులు ఉన్నాయి మ్యామ్. సంగతులు ఉన్నాయి, సంగతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవును మ్యామ్. ఓకే, భయం వేసిందా పాట పాడడానికి? అవును మ్యామ్. ఇప్పుడు ఇప్పుడు బాగానే అనిపిస్తుంది మ్యామ్. అమ్మయ్యా అనిపిస్తుందా? అవును. అబ్బా, ఎలా ఉంటుంది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? యువర్ కాంపిటీషన్ ఎక్స్పీరియన్స్ బాగుంది మ్యామ్. అంటే చాలా ఎక్కువ ప్రెషర్ తీసుకున్న ఫీలింగ్ వచ్చిందా? ఆర్ డిడ్ యూ ఎంజాయ్ ద ప్రాసెస్?
ఎంజాయ్డ్ మ్యామ్ అలాట్. కానీ కొంచెం అంటే టెన్షన్ కూడా పడాలి కొంచెం. కొంచెం టెన్షన్గా అనిపించింది. అవునంటే But you know- ఎలిమినేషన్ రౌండ్ గురించి నాకు ఎప్పుడు టెన్షన్ అనిపిస్తుంది. అది సంగతి. ఎలిమినేషన్ రౌండ్ గురించి టెన్షన్ అనిపిస్తుందా? అవును మ్యామ్. అయ్యో, నో. నీ పర్ఫార్మెన్సెస్, మెజారిటీ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయని మేము అందరం మెచ్చుకున్నాం కదా, అవును మ్యామ్. రైట్? సో ఎంత మెజారిటీ ఉందనేది మనకు కొంచెం సేపట్లో తెలుస్తుంది. బట్ నీ శక్తికి మించిన పాట, నీ శక్తి కొలది ప్రయత్నం చేసావు నాన్న. అభినందనలు నీకు. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్య, నమస్తే సార్. నమస్తే అమ్మా. నేను నా చేతిలో ఉన్న మైక్ని ఈ బొటన వేలు లేకపోతే ఏ పని చేయలేం చేతితో, తెలుసుగా నీకు. అవును సార్. ఇప్పుడు నేను బొటన వేలుతో పాటు ఇంకో వేలు ఉపయోగించి దీన్ని పట్టుకున్నాను. నువ్వు కూడా ఏదో బొట్టన వేలు కాకుండా ఏదో వేలుతో మైక్ పట్టుకో. బొట్టన వేలుతో పాటు ఏ వేలు యూజ్ చేసావు? ఈ వేలు సార్. చూపుడు వేలా? అవును సార్. మిగతా 3 వేళ్ళు ఎందుకు యూజ్ చేయలేదు? ఒక వేలు యూజ్ చేయమన్నప్పుడు ఇంకా మిగిలిన 3 వేళ్ళు ఎలిమినేట్ నువ్వే చేసావు. ఎందుకు చేసావు? అవి సరిగ్గా పట్టుకోలేవు కాబట్టి. కాదు, అన్నీ పట్టుకుంటాయి. ఇదిగో బొట్టన వేలు ప్లస్ చూపుడు వేలు. ఇదిగో మైక్ పట్టుకున్నాను చూడు. బొట్టన వేలు, మధ్య వేలు, బొట్టన వేలు, రింగ్ ఫింగర్, ఇదిగో చిటికి వేలుతో పట్టుకున్నాను. ఇంకే వేళ్ళు వాడట్లేదు నేను. అన్నిటికీ సమానమైన శక్తి ఉంది నా చేతికి. ఎందుకు ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది మిగిలిన 3టిని? చెయ్యాలి కాబట్టి, అంతేనా? అవును. అక్కడ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి. లేదా అన్నీ ఇలా పట్టుకోవచ్చు. రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఎలిమినేట్ అవుతారు. వెరీ సింపుల్. అండ్ దట్ డజంట్ మీన్ యు ఆర్ నాట్ ఎ గుడ్ సింగర్. అందరూ మంచి సింగర్లే, అందరూ అద్భుతమైన టాలెంట్ ఉన్నవాళ్ళు, అందరూ పైకి వస్తారు. బట్ ఈ కార్యక్రమంలో ఎలిమినేషన్ అనేది లేకపోతే ఎప్పుడు మనం ఇక్కడే కూర్చుంటాం, జీవితాంతం ఇక్కడే తిరుగుతూ ఉంటాం. హిమాచల్ ప్రదేశ్ చూడలేము, కులు మనాలి చూడలేము, అమెరికా చూడలేము, ఇంకెక్కడికి వెళ్ళలేము మనం. సో ఎలిమినేషన్ అనేది మనల్ని ఇక్కడ నుంచి వేరే చోట్లకి పంపించే ప్రక్రియ. ఆ వేరే చోటకి ఎక్కడికి? రకరకాల ప్రదేశాలకి. అది నీ టెన్షన్ సంబంధించింది. ఇప్పుడు నీ పాట చక్కగా పాడావు. ఆ రాగం చేంజ్ అయినప్పుడు నేను బాగా ఎంజాయ్ చేశాను. అది కేవలం అట్లాంటి జస్ట్ చిన్న మార్పుతో ఆహా అనిపించగలిగే శక్తి కేవలం మా గురువుగారు కేవి మహాదేవన్ గారికే సొంతం. అవును సార్. మరేంటి నీకేంటి, కుక్క కావాలా? అవును సార్. కష్టం అమ్మా. నీకేమంటానంటే, నీకు ఇష్టమైందంటే నాకు తెలుసు. ఆద్య నీవు, లిక్కి నీవు, 2 నువ్వేనా? అవును సార్. ఆద్య నీవు, లిక్కి నీవు, అనురాధ అజయ్ ముద్దు బిడ్డవి. ఆద్య నీవు, లిక్కి నీవు, అనురాధ అజయ్ ముద్దు పిల్లవి. కుక్కని తేలేను చక్కటి హెడ్ ఫోన్స్ నీవి. ఓకే, హెడ్ ఫోన్స్ ఇష్టమేనా? ఇష్టం సార్. ఏ బ్రాండ్ కావాలో చెప్పు, నేను నీకు పంపిస్తా కొని. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆద్య, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాట చాలా సందర్భాల్లో, చాలా కార్యక్రమాల్లో చాలామంది పాడగా విన్నాను. చాలాసార్లు విన్నాను ఈ పాట. మళ్ళీ ఇప్పుడు నీ గొంతులో నుంచి వినడం చాలా కొత్తగా అనిపించింది. చాలా కొత్తదనం ఉంది ఈ పాటలో. కొత్తదనం ఉన్నంత మాత్రాన తప్పులు లోపాలు లేవని అర్థం కాదు. తప్పులున్నాయి, లోపాలున్నాయి. కొత్తదనం ముందు తిరస్కరింపబడుతుంది, ఆ తర్వాత ప్రశ్నింపబడుతుంది, ఆ తర్వాత గుర్తింపబడుతుంది, ఆ తర్వాతే కీర్తింపబడుతుంది. ఇప్పుడు నీది 2వ దశలో ఉన్న కొత్తదనం, ప్రశ్నింపబడే కొత్తదనం. జాగ్రత్తగా 4వ దశకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రీ ఫైనల్స్ రాగా బేస్డ్ సాంగ్స్ రౌండ్ మండే ఎపిసోడ్ ఆఖరి కంటెస్టెంట్ అన్విత. அலை பொங்கேரா கண்ணா மானச மலை பொங்கேரா ஆனந்த மோகன வேணுகானமுனாலாபனே
కన్నా మానసమలై పొంగేరా నీ నవరస వేణుగానమది అలై పొంగేరా కన్నా నిలబడి వింటూనే చిత్తరువైనాను నిలబడి వింటూనే చిత్తరువైనాను కాలమాగినది రాదురా ప్రాయమున యమున మురళీధర యవ్వనమలై పొంగేరా కన్నా కనుల వెన్నెల పట్ట పగల్ పాల్చిలుకగా కరువరే కొల మంచు ముత్యాలు వెలిగే కన్నెమోమున అనుబొమ్మలట్టు పొంగే కాదిలి వేణుగానం కానడ పలికే కాదిలి వేణుగానం కానడ పలికే కన్నె వయసు కలలులికే వేళలో కన్నె సొగసు ఒక విధమై ఒరిగేలే అనంతమనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా నిశాంతమహీజ శకుంతమరంద మెడారి గళాన వర్షించవా ఒక సుగంధవనాన సుఖాల క్షణాన వరించి బిగించవా సుగంధవనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా కడలికి అలలకు కథకలి కలలిడు శశికిరణము బల చలించవా చిగురు సొగసులను తలిరుటాకులకు రవి కిరణాలే రచించవా కవిత మదినిర ఆవేదను ఇతర భామలకు లేని వేదను కవిత మదిని రగిలే ఆవేదను ఇతర భామలకు లేని వేదను ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవును ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవును కొసరి మోదు వేణమున వలపులే చిలుకు మధుర గాయమిది గేయము పలుకగాలి పొంగెరా కన్నా మానసమలై పొంగెరా నీ ఆనంద మోహన వేణుగానమునాలాపనే కన్నా కన్నా చూడ స్తంభించిపోయి ఉన్నారు చూసావు జడ్జెస్. ఏం చేయాలో అర్థం కాకుండా నీ పర్ఫార్మెన్స్కి అలాగా నేను మింగేసినాను అందుకేనే. మింగేస్తూనే ఉన్నావు మొత్తం. సగం పాట మింగేసావు నువ్వు. అవును. అవును. ఇవి నువ్వు ఎలా మింగావో కీరవాణి గారు చెప్తారు ఇప్పుడు. అన్విత, నమస్తే సార్. చక్కగా నువ్వు ఎలా పాడావంటే ఇక్కడ జడ్జీల మనసుల్లో ఆనందం అలా అలై పొంగింది. అంచేది అలా డామినేట్ చేస్తుంది కాబట్టి ఎవరు మాట్లాడలేకపోతున్నాం. ఏమిటో చక్కగా పాడావు. థ్యాంక్ యూ. కాకపోతే నీ వయసుకు తగ్గిన గమకాల కంటే ఇంకా ఎక్కువ గమకాలు ఉన్నాయి ఇందులో సంగతులు. అవన్నీ పలకాలంటే గాత్రం అంటే శరీరం. ఏంటి శరీరం? గాత్రం అంటే వాయిస్ కూడా. గాత్రం అంటే వాయిస్ కూడా. సో ఈ గాత్రం దృఢంగా ఉంటే ఈ గాత్రం కూడా దృఢంగా ఉంటుంది. ఓకే, చూడు, గాత్రం పెరిగే కొద్దీ కూడా గాత్రం ఇంప్రూవ్ అవుతుంది. ఒక గాత్రం అంటే శరీరం, ఒక గాత్రం అంటే వాయిస్. సో అంచేత నువ్వు నీ మైండ్లో ఉన్నది పైకి రావాలంటే కొంచెం కాలం గడవాలి, నీ వయసు రావాలి, నీ బలం రావాలి, ఇంకా నాలెడ్జ్ పెరగాలి, సాధన చేయాలి. అవన్నీ చేశాక ఇదే పాట మళ్ళీ నువ్వెక్కడో ఏదో స్టేజ్ మీద పాడతావు. అప్పుడు ఆహా ఓహో అనేవాళ్ళు వేరేలా ఉంటారు. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవు కాబట్టి ఇంత చిన్నపిల్ల ఇలా పాడిందా అనే ఒక సంభ్రమాశ్చర్యాల్లో మేము ఉన్నాం. అప్పుడు వేరేలా ఉంటుంది కలర్. ఓకే, ఇప్పుడు మరి నీకేం కావాలి గిఫ్ట్, నీకేం కావాలో నువ్వు నాకు తెలియట్లేదు. కాబట్టి నేను శ్రీకృష్ణ పాండవ్యం అనే సినిమా చూశాను. నువ్వు చూసావా?
అందులో రుక్మిణీదేవికి నారద మహాముని కనబడి అభీష్ట సిద్ధిరస్తు అంటారు. అంటే ఏంటి అభీష్ట సిద్ధిరస్తు అంటే ఏంటి? నీవు అనుకున్నది జరగాలి, నీ మనసులో ఉన్నది జరగాలి అని కేవలం నేను చెప్పి విష్ చేసి వదిలేస్తాను అనుకున్నావా? కాదు కాదు కాదు. అక్కడ ఆయన ఏం చేశాడో రుక్మిణీదేవి దగ్గర నేను అదే చేస్తా. అది నేను ఏమంటాను? అహో అన్విత ఇస్తా నీకొక చిరు కానుక, అహో అన్విత నేనిస్తా నీకొక చిరు కానుక, నీకిష్టమైనవో కృష్ణుడి బొమ్మను అహో అన్విత ఇస్తా నీకొక చిరు కానుక. అప్పుడు నీకు కావలసిన ఇంకా ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు కాబట్టి ఆ కృష్ణుడే నీకు ఇస్తాడని నా అభిప్రాయం. ఓకే, ఇష్టం? నీ కృష్ణుడు అంటే ఇష్టమా? చాలా ఇష్టం సార్. ఓకే, చెప్పేది ఏముంది ఇంకా? ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. అన్విత, నమస్తే మ్యామ్. నమస్తే. ఏ ఎపిసోడ్లోనో గుర్తులేదు కానీ నీకు ఒక బిరుదు ఇచ్చారు చంద్రబోస్ గారు, మధురాన్విత అని కదా, గుర్తుందా నీకు? ఫస్ట్ ఎపిసోడ్లోనే నువ్వు పాడుతుంటే అంత మధురంగా వినిపించింది. మళ్ళీ నీ గాత్రంలో ఉన్న స్వచ్ఛత, ఆ అమాయకత్వం అవన్నీ మళ్ళీ ఆకట్టుకునే నన్ను మధ్య మధ్యలో మింగేశానని నువ్వే చెప్పేశావు. ఇప్పుడు ఏం చేద్దాము? నో ప్రాబ్లం నాన్న, సాధ్యమైనంత బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. గుటకలేయడం మినహాయిస్తే ఎక్కడ తప్పు దొరలలేదు. చాలా కాన్ఫిడెంట్గా పాడావు, మధురంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. అన్విత, నమస్తే సార్. నమస్తే అమ్మ. అందరూ చెప్పారు మంచి మంచి విషయాలు. ఏంటంటే నాకు నువ్వు మాట్లాడిన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే పాటను మింగేశారన్న విషయం కూడా నువ్వు చెప్పగలిగావు. పాట అసంపూర్తిగా ఉన్నా కూడా దాంట్లో నీ స్ఫూర్తి బాగా నచ్చింది నాకు. అంటే నువ్వు ఒప్పుకున్న విధానం నాకు బాగా నచ్చింది. భవిష్యత్తులో చాలా మంచి గాయని అవుతావు. చక్కగా జలకన్యలాగా ఉన్నావు, నీ వేషధారణ జలకన్యలాగా ఉన్నావు. మమ్మల్ని అందరినీ సంగీత సాగరంలో ఓలలాడించే జలకన్య నువ్వు అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఈ రాగా బేస్డ్ సాంగ్స్ మండే ఎపిసోడ్ అన్విత పర్ఫార్మెన్స్తో కంప్లీట్ అయింది. మళ్ళీ రేపు మరికొన్ని రాగా బేస్డ్ సాంగ్స్ మిగిలిన 4 కంటెస్టెంట్స్ పర్ఫామ్ చేస్తారు. అండ్ ఆ ఎపిసోడ్ చివరికి ఏ 4 ఫైనల్స్కి వెళ్తారో అన్నది మనకు తెలిసిపోతుంది. సో డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ టుమారో. అంతవరకు టాటా, బాయ్ బాయ్, సీ యూ, గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా